బెంజమిన్ నెతన్యాహు అయితే యుద్ధం గురించి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. ప్రజలు కోరుకుంటున్న దానికంటే ముందే యుద్ధం ఆగిపోద్ది. ఇప్పటికే అక్కడ ఇక యురేనియాన్ని అదేమీ చేయలేదు ఇరాన్. అలాగే బాలిస్టిక్ క్షిపణులు కూడా తయారు చేయకుండా ఆ యొక్క సంస్థ మీద అంటే ఆ ప్లాంట్ మీద కూడా దాడి చేశాం. ఇక రెండు విధాలుగా ఇరాన్ నాశనమే. ఇప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో మాత్రమే పోరాడగలుగుతుంది, ఇక తయారు చేసుకోలేదు. కాబట్టి ఆ ఆయుధాలు అయిపోయిన తర్వాత ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోద్ది. ఇరాన్లో మేము అనుకున్న దాన్ని సాధించాం కాబట్టి యుద్ధం మీరు అనుకున్న దానికంటే ప్రజలు అనుకున్న దానికంటే ముందుగానే అయిపోతుంది, ముగింపు వచ్చేసింది, ఒక ముగింపు దశకు కూడా వచ్చేసాము అన్న విధంగా బెంజమిన్ నెతన్యాహు అయితే ఈ ప్రకటన చేశారు విలేకరులు అడిగిన ప్రశ్నకి. ఒకవైపు ఇరాన్ ఏమొచ్చేసి ఒక నెల రోజులు 2 నెలలైనా మాకేం అభ్యంతరం లేదని చెప్తుంది. మరొక వైపు అమెరికాలో పెంటగాన్ ఏమొచ్చేసి పార్లమెంట్లోనే 18 లక్షల కోట్ల రూపాయలు అంటే $200 బిలియన్ కావాలని బిల్లు పెట్టింది. దానికి మీరు ఆమోదం తెలపాలని కూడా చెప్తోంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదని కొంతమంది. కానీ బెంజమిన్ ఎలాగైనా సరే అందరూ అనుకున్నట్లుగా ముగింపు తొందరగానే ఉంటది అంటాడు. బెంజమిన్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ముందుగానే అయిపోవద్దు అనవచ్చు. కానీ అది ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వాళ్ళు అనుకున్నట్లుగా క్షిపణి యొక్క ప్లాంట్ ని నాశనం చేయొచ్చు, కానీ రష్యా వెనక నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు రష్యాకి మంచి అవకాశం దొరికింది. ఇరాన్ని రష్యా యుద్ధంలోకి దింపకపోవచ్చు, కానీ యుద్ధంలోకి ఇరాన్ దిగింది కాబట్టి ఇక గెలుపో ఓటమో కాదు, మరణము వీర స్వర్గము అన్న విధంగా రష్యా వెనక నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఆ విధంగా రష్యాని నాశనం చేసింది. ఎందుకంటే ఉక్రెయిన్ని బూచీగా చూపించి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి ఆయుధాలు ఇచ్చి రష్యా మీద దాడులు చేయించింది. అలాంటి రష్యా ఇప్పుడు ఊరుకుంటుందా? తన యొక్క స్నేహితుడు ఇరాన్ దేశం ఏమొచ్చేసి ఇప్పుడు యుద్ధంలో ఉంది కాబట్టి ఇప్పుడు అమెరికాకి ఫుల్గా వాయించే విధంగా రష్యా సపోర్ట్ చేస్తుంది. అందుకే అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయినా కూడా ఇరాన్ అంత దారుణంగా పోరాడగలుగుతుంది.